మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఇంకా మేమైతే సండే స్పెషల్ ముక్కల పులుసు అయితే తయారు చేస్తున్నాము. ఇం- ఇంకా ముక్కల పులుసుకైతే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏదైనా యూస్ చేయొచ్చండి. మేమైతే రెడీగా ఉన్న వెజిటేబుల్స్ అయితే యూస్ చేస్తున్నాము. ఈ ముక్కల్లో పులుసులో అయితే లేని వెజిటేబుల్స్ అయితే లేవండి. ఇంకా మేమైతే ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు, 3 బెండకాయలు, ఒక క్యారెట్, హాఫ్ చెక్క అయితే దోసకాయ, ఇంకా హాఫ్ చెక్క ఆనపకాయ, ఒక వంకాయ, ఉల్లిపాయ, ఇంకా గుమ్మడికాయ అయితే తీసుకున్నాము. ఇంకా చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను ఇక్కడ. ఈ వెజిటేబుల్స్ని అయితే ముక్కల కింద కట్ చేసుకొని రెడీగా అయితే ఉంచాను. కుక్కర్ పెట్టేసి కుక్కర్లో అయితే ఆయిల్ వేసి 5 మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి వ్యూవర్స్, యాక్చువల్లీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో మన పూర్వీకులు ఏంటంటే ఈ ముక్కల పులుసు పెట్టడానికి ఒక రీజన్ అయితే ఒక ప్రాపర్ రీజన్ ఉందండి. బికాస్ హ్యూమన్స్ ఏంటంటే మల్టిపుల్ కలర్స్ తిన్నప్పుడు, వెజిటేబుల్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ వస్తాయన్నమాట. ఇవి డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే మనకి ఫ్యాటిక్, నీరసం, తర్వాత లైక్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. అందుకని చెప్పి మనకి ముక్కల పులుసు అనే దాన్ని మన పెద్దవాళ్ళు తీసుకొచ్చారనమాట. చూడండి ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో, లైక్ విచ్ ఆర్ ఆల్ విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అట్లా అనమాట. పర్పుల్ కలరు, తర్వాత మనకి క్యారెట్ వచ్చి ఆరెంజ్ కలరు, గ్రీన్, వైట్, ఈవెన్ టమాటోస్ రెడ్ కలరు, లైక్ సో మల్టిపుల్ కలర్స్, లెమన్ ఆరెంజ్, తర్వాత ఆనియన్ పింక్. సో ఇవన్నీ ఏంటంటే మనకి మంచి గుడ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకి ఉంటాయి. సో మీరు కూడా చేసి ట్రై చేసుకుని తినండి. ప్రిపరేషన్ చూద్దాం. విన్నారు కదా, ఈ ముక్కల పులుసులో అయితే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. అయితే పోపు కోసం అయితే కొంచెం మెంతులు వేసి జీలకర్ర, ఆవాలు వేసామండి. ఇక్కడైతే కరివేపాకు వేసుకొని నెక్స్ట్ పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అయితే దాంట్లో అయితే వేయాలండి. ఈ రెసిపీ అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి. ఇంకా కలర్ఫుల్ రెసిపీ కూడా. దీన్ని అయితే ముక్కలన్నీ వేసాక ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం. ఈ పులుసుని అయితే ఈజీగా తక్కువ టైంలోనే 5 మినిట్స్లో అయితే రెడీ చేసేసుకోవచ్చండి. దీంట్లో అయితే ఉప్పు, కారం, సాంబార్ పౌడర్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని చింతపండు పులుసు కూడా వేసేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వస్తే అయిపోతుందండి. ఈజీ అనమాట. నెక్స్ట్ పోపు పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది. కొంచెం ఆయిల్, పసుపు వేసాం కదండి, అయితే ముక్కలకు పట్టేటట్టు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నీ పట్టేటట్టు మిక్స్ చేస్తున్న ఈ ముక్కలు అయితే రాక్ సాల్ట్ అయితే వేస్తున్నాం. నేను పులుసుల్లో ఎక్కువ అయితే రాక్ సాల్టే వేస్తాను. ఇంకా కారం అయితే 1 స్పూన్ వరకు పడుతుందండి. 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాం. ఇంకా సాంబార్ పౌడర్ అయితే 2 స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ అయితే వేస్తున్నామండి. ఇంకా ఇంట్లో ఏదైనా పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు. పులుసుల్లో వేసుకునే పౌడర్ అలా ఉంటాయి కదండి, అవి అయితే యూస్ చేయొచ్చు. నేనైతే సాంబార్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇంకా బెల్లం కూడా 1 స్పూన్ అయితే బెల్లం వేస్తున్నాను. ఎక్కువ తీయగా ఉంటే బాగోదు కదండి, 1 స్పూన్ వరకు అయితే వేస్తున్నాను. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ అయితే వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో అయితే పులుసు కూడా పోసేస్తున్నానండి, చింతపండు పులుసు. ఇది ముక్కలు ఉడకవనే టెన్షన్ అయితే అక్కర్లేదండి. 2 విజిల్స్ వస్తే కంపల్సరీ అయితే ముక్కలు బాగా ఉడికిపోతాయి. ఇంకా వీటిని అయితే ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని 2 విజిల్స్ వస్తే ఇంకా పోపు పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి. ఇంకా చింతపండు పులుసు వేసాము, ఉడకదేమో అనే టెన్షన్ అయితే అక్కర్లేదు. 2 విజిల్స్కి ఉడికిపోతుంది. నేను చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడైతే విజిల్స్ వచ్చేసింది. ఇంకో విజిల్ వస్తే తీసేయవచ్చండి. కంపల్సరీగా అయితే మీ పిల్లలకి ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి, బాగుంటుంది తినడానికి. ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ వచ్చింది కదండి, ఇంకా ఓపెన్ చేశాను. ముక్కలు అయితే కుక్ అయినాయో లేదో ఒకసారి అయితే టెస్ట్ చేద్దాము. ఇదైతే గుమ్మడికాయ ముక్క అండి, కుక్ అయిపోయింది. ఇది ఆనపకాయ ముక్క, అది కూడా కుక్ అయిపోయిందండి. ఇంకా క్యారెట్ అవి కూడా కుక్ అయినాయి. చూసారా, 2 విజిల్స్కి కుక్ అయిపోయినాయి. ఇంకా దీంట్లో అయితే నేను నెయ్యి పోపు వేస్తున్నానండి. ఇక్కడైతే ఎండుమిర్చి, పోపులో ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను, ఇంగువ వేస్తున్నాను. ఇక్కడికైతే పోపు కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పోపు వేగాకైతే పులుసుని అయితే దాంట్లోకి పోసేయడమే. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి, పోపు అంతా ముక్కలకు పట్టేటట్టు. ఇంకా మంచి టేస్టీగా ఉండే ముక్కల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. డెఫినెట్గా మీరు అందరూ చేసుకొని
నాకు రెసిపీ ఎలా ఉందో అయితే చెప్పండి. ఇంకా ఈజీగా 5 మినిట్స్లో అయితే సింపుల్గా చేసేసుకో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.